కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మీ సినిమాల మీద మీ అభిప్రాయాన్ని చాలా నిక్కచ్చిగా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా డైరెక్టర్కి చెప్పేస్తుంటారంట. అంటే అవి మీరు యాక్ట్ చేసిన సినిమాలను కూడా. ప్రేమ సినిమా విషయంలో కూడా చందు గారికి అలాగే చెప్పారంట. చూసి డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఏమంతా డబ్బింగ్ చెప్తున్నప్పుడు దాన్ని బిఫోర్ యాక్ట్ చేస్తున్నప్పుడు అంతగా లేదు. డబ్బింగ్ చెప్తున్నప్పుడు మాత్రం చాలా బాగా తీసాడు అన్నట్టు. ఎవరు ఎప్పుడు కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పినప్పుడు ఎవరు అప్పుడు హర్ట్ అయిన సందర్భాలు లేవా? హర్ట్ అయితే వాళ్ళు బ్యాడ్ లక్ అండి. నేను నిజం చెప్తున్నాను. నిజం ఎందుకు చెప్తున్నాను? అతని మీద ఇష్టం ఉంది కాబట్టి. సో అది కూడా నేను వాళ్ళ రిసీవ్ చేసుకుంటారని ఉద్దేశం చెప్తాను, వాళ్ళకే చెప్తాను. ఓకే, ఈగో ఉన్న డైరెక్టర్కి నేను తీసిందే కరెక్ట్ అన్నాడు చెప్పను. కొన్ని చెప్పడంలో ఒక్కోసారి దూరం అయ్యాను కాబట్టి వాళ్ళకి చెప్పడంలో ఉపయోగం లేదనుకుని నేను చెప్పను. ఇంకా ఇలా పేర్లు చెప్పకుండా ఎలాంటి సందర్భంలో జనరల్గా ఏదైనా పలానా సీక్వెన్స్ నచ్చదు, మాకు తెలుసు వర్కౌట్ అవ్వదని చేస్తున్నప్పుడు యాక్ట్ చేస్తా మేము ఆర్టిస్టులు డిస్కస్ చేసుకుని అబ్బాయి ఇది వర్కౌట్ అవ్వదని. అదేదో డైరెక్టర్ చెప్తే లేదు లేదు సూపర్ అంటాడు, బట్ తర్వాత వర్కౌట్ అవ్వదు అది. సో తీసుకుని ఏమైనా ఆలోచించి ఇలా ఓకే చేసుకోంటే వాళ్ళకే బెటర్. బట్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అలా ఎవరు లేరు, ఈగో ఫీల్ అయిపోయి అందరూ ఫ్రెండ్లీగా. అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పుడు మన కొరటాల శివ ఉన్నారు, అతని దగ్గర ఎవరికైనా వెళ్ళిపోయి అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అంత ఫ్రీడమ్ ఇస్తాడు. అన్న ఇప్పుడు ఇది కరెక్టేనా, ఇది కరెక్టేనా, లేకపోతే ఈ సీను, లేకపోతే ఈ డైలాగు, చిన్న మూమెంట్ అది కరెక్టేనా అని ధైర్యంగా అడగగలరు. తను చెప్తాడు కూడా ఈ విషయంలో ఇలా అనుకుంటున్నాను ఆ కన్విన్స్ అయితే ఓకే, లేకపోతే తను వింటాడు కూడా. సో అంత పెద్ద డైరెక్టర్ ఇప్పుడు, బట్ చాలా క్యాజువల్గా ఫ్రెండ్లీగా ఓపెన్గా అందరూ ఇప్పుడు అలాగే అందరూ అంచుమించుకు అలా ఉంటున్నారు. ఎవరో నేను చేసిందే కరెక్ట్ అంటలేదు. సో సరే టీం వర్క్. వాళ్ళు అనుకున్న దాంట్లో ఒక్కోసారి మనం ఒకేసారి కొత్తగా ఉన్నప్పుడు మనకేదో చిన్న ఫాల్ట్ తెలుస్తుంది. సో మనకు అనిపిస్తుంది అది ఇది కరెక్టేనా కాదా అని. ఓకే ఓకే. యాక్టింగ్ పరంగా వస్తే ఒక ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే విధంగా యాక్టర్ యాక్ట్ చేయడము కరెక్టా, లేదు అంటే తను ఆర్టిస్టే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే దాన్ని ఆ పనిని చేయడం కరెక్ట్? అంటే ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఒక ఆర్టిస్ట్ని కాల్తో తన్నాలి, ఆ ఎఫెక్ట్ ఇంపాక్ట్ అయ్యేలా ప్రేక్షకుడు ఫీల్ అవుతే చాలు. లేదు నిజంగానే పూనకం వచ్చినట్టు మీరు ఆ క్యారెక్టర్లో అయిపోయి నిజంగానే ఎదుటి ఆర్టిస్ట్ని తన్నడము అంటే ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. మీరు ఇన్వాల్వ్ అయిపోవడం తప్పు, కరెక్ట్ కాదు. అది చంపాలి, ఎవరినో ఒకటి చంపాలి, పొడవాలి. ఇన్వాల్వ్ అయిపోయానని పొడి చేస్తే అన్నది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒకసారి ఆ ఇన్సిడెంట్ మీకు రఘువరన్ గారితో శివాలో జరిగింది కదా. అది ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఏంటి ఆ రోజు జరిగిన సంఘటన చెప్పండి. ఇప్పుడు నేను బ్యాడ్ యాక్టర్ అనుకోండి, నా దగ్గర నుంచి గుడ్ రిజల్ట్ కావాలంటే ఒకసారి ఒక స్లాబ్ తీసుకోవడం తప్పులేదు, సింపుల్. ఒక్కోసారి ఏంటంటే కెమెరా యాంగిల్ పెట్టినప్పుడు మనం ఆ స్లాబ్ ఇలా కొడుతుంటే ఇలా అంటాం, ఈ గ్యాప్ కెమెరాలో తెలుస్తుంటుంది. ఓకే ఓకే. సో అతను ఆయన నిజంగా ఇలా మేనేజ్ చేస్తున్నాడు. ఇలాగ గోపాల్ రెడ్డి గారు రఘు కనబడిపోతుంది ఇక్కడ గ్యాప్ టచ్ అని ప్యాటర్న్ కొట్టాడు. అది సో పటక్ నాకు రియాక్షన్ వచ్చింది, చాలా బాగుంది అన్నారు అందరూ. అది అంటే ఇప్పుడు అది ఎవరి తప్పేం కాదు, ఏముంది ఒక స్లాబ్ ఏం కంప్లైంట్ అనిపోతుంది. రిజల్ట్ వస్తుంది అనుకుంటే చిన్న స్లాబ్ తీసుకోవడం వల్ల నేను కూడా బాగా చేసాను యాక్చువల్గా. లేకపోతే ఊరినే ఇలా యాక్ట్ చేయమంటే చేసే ఉండేవాడిని కాదు మా టైంలో. ఓకే. సెట్లో నిజంగా డ్రింక్ చేసి యాక్ట్ చేయడం అన్నది కరెక్టేనా కాదంటారా? కాదండి. అదే అలా అలా చేసే నటులు ఉన్నారు కదా, సీనియర్ ఆర్టిస్టులు కూడా. లేరండి ఇప్పుడు ఎవరు లేరా? అందరూ డిసిప్లిన్ ఎవరు వాళ్ళు పోయారండి. పగలు కూడా తాగేసి చేసిన వాళ్ళు చచ్చిపోయారు. అంటే పగలు అంటే తాగడం అంటే తాగడం లేరు. ఓకే. ఇంకోటి సరదా విషయాలకు వస్తే మీరు సెట్లో మీ చాలా సరదా విషయాలు ఏంటంటే సెట్లో అందరి చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర సిగరెట్లు ఖచ్చితంగా కొట్టేస్తారంట. మీరు సిగరెట్లు కొట్టేస్తారంట? నాకు తెలియదు, జనరల్ నేనే ఇస్తుంటాను. ఏమో తెలియకుండా కొట్టేస్తారంటే ఎవరు మీరు సిగరెట్లు తెచ్చుకోరంట, ఆర్టిస్టుల దగ్గర తీసుకుంటారంట, కొట్టేస్తారంట అన్నది చిన్న టాక్. మరి అది నాకు తెలిసి ఏం చేస్తానంటే అప్పుడు మానేస్తుంటా. ఓకే. సిగరెట్లు తీసి ప్యాకెట్ ఉంటే కాల్ చేస్తాను, అసలు కాల్చకూడదు అనుకుని మానేస్తుంటాను.
ఎప్పుడో కాల్చాలనిపిస్తుంది, ఒకటి ఎవరా ఇలాగా అలా తీసుకోవడం జరుగుతుంది తప్పించి సిగరెట్లు కొనకుండా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చాను, సిగరెట్ పెట్టి కావాలన్నాను, డబ్బులు ఇచ్చాను ఫస్ట్ షూటింగ్లో. అందుకే సరదా అన్నాను. ఇప్పుడు నేను కూడా సర్వ చేస్తాను. పెళ్ళి మామూలుగా ఇప్పుడు సార్ ఒక సిగరెట్ ప్యాకెట్ అంటే మీరు తెప్పించేవారు కదా. అవును. బట్ ఆయన ఫస్ట్ డబ్బులు ఇచ్చి నాకు సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నాను. కొంతమంది పెన్నులు కొట్టేసి అలా హాబీ. అవునండి, బట్ యాక్చువల్లీ లేదు. అదే పర్టికులర్ ఏంటంటే ఒక్కోసారి మానేద్దాం టైంలో జరుగుద్ది ఇది. అక్కడో సిగరెట్ ఇక్కడో సిగరెట్ తీసుకుని కాల్చి చేస్తుంటాను. అండ్ టీజింగ్ కూడా మీరు టీజింగ్ బాగా చేస్తారంట చిన్న ఆర్టిస్ట్ని. మొన్న సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో సుమన్ శెట్టిని పాట పాడించామని పాట పాడదాకా వదలలేదంట. ర్యాగింగ్ ఏముంది, అప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఉన్న టాలెంట్ బయటకు తీసుకోవడం అనమాట. అది ర్యాగింగ్ అంటారు. సదా చేయరా అంటే ఎవరో చూస్తారు బాగుందే అనుకుని, అదో ఎంటర్టైన్మెంట్ అంతే. ఎవరిని నాకు తెలిసి నేను హర్ట్ చేయనండి ఎవరిని. ఓకే. ఎందుకంటే నాకు హర్ట్ అవ్వడం వల్ల ఏంటి ఎలా ఫీల్ అవుతానో నాకు తెలుసు కాబట్టి. బట్ ఎవరిని హర్ట్ చేయను, జస్ట్ ఫర్ ఫన్. సరదా ఫన్ కూడా ఏంటంటే అవతల ఇబ్బంది, ఆడు బాధపడకూడదు, ఆడు సరదా ఎంజాయ్ చేసి చేయాలి తప్పించి నన్ను ఇప్పుడు సరదాగా ఇప్పుడు హీరోలు నాతో ఆడుకుంటారు సరదాగా, నాతో జోకులు వేస్తారు, నన్ను ఏడిపిస్తారు. బ్రహ్మానందం అన్నాడు, బ్రహ్మానందం అయితే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉంటే ఇద్దరు కలిసి నన్ను ఏడిపిస్తారు. ఆ సరదా నవ్వుకోవడానికి బాగుంటుంది అది. సో నేను కూడా నాకు చిన్న ఆర్టిస్టులు అంతవరకు పెడుతుంది తప్ప హర్ట్ అయ్యేటట్టుగా ఎవరో చేయరు. ఎలా ఏడిపిస్తారు మళ్ళీ? జనరల్గా ఇప్పుడు బ్రహ్మానందం అంటే ఏదో ఒకటి చేస్తూనే అంటాడు, వచ్చి నన్ను కొరికేస్తాడు, నేను కొరికితే చంపేస్తాను నేను అంటాను, నన్ను సరదా రా అంటాను నేను, చంపేస్తాను రా బ్రహ్మయ్య, చంపేస్తావు కళ్యాణ్ గారికి చెప్తా ఎదురుగా, బాస్ మీ పర్మిషన్ తీసుకుంటా కొరికే అంటాడు ఆయన. ఇలాగమాట వచ్చి మీద పడి కొరికేయడం అలా సరదాగా.